హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అన్నము ఎక్కువగా మిగిలిందండి నైట్, అందుకోసం దీన్ని వడలు చేసేసుకుందాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: రైస్ అండి, రాత్రి నేను కుక్ చేసి పెట్టేసుకున్నాను, ఇది మిగిలిపోయింది. ఈ రైస్ 1 కప్పు. దీనికి సరిపడా సోజీ అండి, బొంబాయి రవ్వ, ఉప్పు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలానే మనం కొత్తిమీర అండి. ముందుగా నేను ఈ రైస్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా మనము మిక్సీకి అయితే పట్టేసుకున్నామండి. వీటిని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అండి. ఈ విధంగా మనము రైస్ని మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే తగినంత ఉప్పు వేసేసి, అలానే రవ్వ కూడా కొద్దిగా వేసుకుంటూ దీన్ని గట్టిగా చపాతీ పిండిలాగా కలిపేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పిండిని గట్టిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న గారెలు, కొంచెం కొద్దిగా పిండి తీసేసుకొని వీటిని అయితే మనము చిన్న చిన్న గారెలు అయితే చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము వడల్ని చేసేసుకుందాం. ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఉన్నటువంటి, చూడండి పైన హార్డ్గా లోపల క్రిస్పీగా చక్కగా కుక్ అయ్యాయో. చట్నీ పొడి మన ఇష్టం అండి, దేంతో అయినా తినచ్చు. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.